ఇవ్వండి. మాట్లాడు. నమస్కారం సార్. రైతు నేస్తం ప్రోగ్రాంకు పాల్గొన్న ఆహ్, జిల్ మన వ్యవసాయ మంత్రి గారికి మరియు సెక్రటరీ గారికి, జిల్లా వ్యవసాయ అధికారులకు, ఏడీఏలకు, ఏఓలకు, ఏఈలకు, ఏఈఓలకు, నా తోటి రైతులందరికీ నమస్కారం సార్. మాది సిద్దిపేట డిస్ట్రిక్ట్ చిన్న కోడూరు మండల్ చౌడారం విలేజ్‌లో ఎల్లమ్మ జాల్ ఆమ్లెట్ ఉంటది సార్. మాది 2022 తర్వాత 2023 సంవత్సరంలో ఈ ఇఫ్కో వాళ్ళు మా విలేజ్‌ను దత్తత తీసుకున్నారు సార్. దత్తత తీసుకొని మా విలేజ్‌కు నానో యూరియాను మరియు నానో డీఏపీని పరిచయం చేసిర్రు సార్. మేము 2022 వరకు ఈ నానో డీఏపీ మరియు యూరియా వాడేవాళ్ళం సార్. వాళ్ళు ఎప్పుడైతే మా గ్రామాన్ని దత్తత తీసుకున్నారో అప్పటినుంచి ఒక దాదాపు 800-900 ఎకరాలు మేము ఈ నానో డీఏపీ, నానో యూరియా మీదనే సాగు చేస్తున్నాం సార్. అయితే మొక్కజొన్నలో మరియు వరిలో మేము ఈ నానో యూరియా, నానో డీఏపీ వాడుతున్నాం సార్. అయితే మొక్కజొన్నలో ఫస్టు మొక్కజొన్న పెట్టేటప్పుడు ఈ సీడ్ ట్రీట్మెంటు నానో డీఏపీతోని చేస్తాం సార్. చేసి పెట్టిన తర్వాత ఒక 20 డేస్‌కు నానో డీఏపీ, మరి నానో యూరియా, తర్వాత గడ్డి మందు ఇవన్నీ కలిపి స్ప్రే చేస్తాం సార్. స్ప్రే చేసినంక మళ్ళీ మోకాలు మట్టి ఎత్తు దశలో వచ్చినప్పుడు మళ్ళీ నానో యూరియా స్ప్రే చేస్తాం సార్. మళ్ళీ పూత దశలో ఒకసారి నానో యూరియా స్ప్రే చేస్తున్నాం సార్. మాకు ఈ యూరియా వాడినప్పుడు ఎట్లా ఈల్డింగ్ వచ్చిందో ఇప్పుడు కూడా సేమ్ అదే విధంగా ఈల్డింగ్ వస్తుంది సార్. తర్వాత మాకు ఇఫ్కో వాళ్ళు మా గ్రామాన్ని దత్తత తీసుకున్నారు కాబట్టి మాకు డ్రోన్ ఇచ్చిర్రు సార్. అదేవిధంగా ఒక 25% నానో యూరియా మీద డిస్కౌంట్ కూడా ఇస్తుర్రు సార్. మాకు ఎకరాన ఒక 4,000 వరకు మాకు ఆదా అవుతున్నాయి సార్. మాకు ఈ నానో యూరియా వాడటం వల్ల ఎలాంటి ఇబ్బందులు లేవు. పంటలు కూడా బాగా వస్తున్నాయి సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. ఎల్లాగడ్డ గారు ధన్యవాదాలు. మీరు అంటే దాదాపు 2-3 సంవత్సరాల నుంచి ఇది అంటే దత్తత గ్రామంగా ఉంది ఇఫ్కోకి. మీ అంటే చివరిసారిగా మీ అనుభవాన్ని ఎలా చెప్తారు చెప్పండి ఒక్కసారి మళ్ళీ 2-3 మాటల్లో. మిగతా రైతు సోదరులకి మీ గ్రామం మొత్తం ఇది వాడుతున్నారా? వాడుతుర్రు సార్. ఒక 65-70% వరకు వాడుతుర్రు సార్. ఇంకా కొంచెం మంది వాడేటందుకు మేము చెప్తున్నాం సార్. వాళ్ళు కూడా అందరూ వాడేటట్టే చేస్తున్నాం సార్. వాళ్ళు కూడా వాడతారు సార్. అయితే ఒక వరికి మాత్రము ఫస్ట్ డోసులో పనిచేయదు సార్ ఈ నానో యూరియా. ఎందుకంటే మొత్తం ఆకులు చిన్నగా ఉంటాయి కాబట్టి మనం స్ప్రే చేసినప్పుడు పొలంలో పడుతుంది కాబట్టి పనిచేయదు సార్. సెకండ్ మనం చిరుపట్ట దశలో బాగా పనిచేస్తుంది సార్. మేము అందరికీ చెప్తున్నాం సార్ వాడమని. మేము బాగుంది, మీరు కూడా వాడమని కూడా చెప్తున్నాం సార్. వాడటం వల్ల చీడపీడలు ఏమైనా తగ్గినట్టుగా గమనించారా? తక్కువ అవుతున్నాయి సార్. ఎందుకంటే మనం యూరియా చల్లినప్పుడేమో గ్రీన్నెస్ ఎక్కువ వస్తుంది సార్. అది మనం యూరియా గుళికలు చల్లినప్పుడు గ్రీన్నెస్ ఎక్కువ వస్తుంది సార్. అదే ఈ నానో యూరియా వాడినప్పుడు గ్రీన్నెస్ మామూలుగా ఉంటుంది కాబట్టి చీడపీడలు ఎక్కువ ఆశిస్తలేవు సార్. అది కూడా ఖర్చు తగ్గింది సార్. దిగుబడులు ఎలా ఉంటాయి? దిగుబడులు ఎలా ఉంటాయి? మనం యూరియా దిగుబడిలో కూడా ఏం తేడా లేదు సార్. పెద్దగా బాగుంది సార్. ఓకే. ఓకే. అంటే ఇక రాబోయే రోజుల్లో మీ గ్రామం మొత్తం ఇదే వాడతారు. నానో యూరియా మాత్రం. సార్ సార్. ఓకే. ధన్యవాదాలండి. మిగతా రైతు సోదరులు కూడా కోరేది ఏంటంటే రైతు నేస్తం కార్యక్రమం ఉన్న వాళ్ళు మీకున్నటువంటి ఒక 5-6 ఎకరాలు ఉంటే కనీసం 2-3 ఎకరాల్లో అయినా ఈ నానో యూరియా డిఏపి వాడి ఏదైతే మీ తోటి సోదరుడు ఇప్పుడు ఎల్లాగౌడ గారు చెప్తున్నారో వారి యొక్క అబ్జర్వేషన్ పరిశీలన కూడా మీరు చేసుకొని రాబోయే రోజుల్లో ఖర్చు తగ్గించుకోవటం, అలాగనే చీడపీడలు అధికంగా ఉండేటట్టుగా యూరియా బదులుగా మన నానో యూరియా అలాంటిది వాడితే మంచిది. కాబట్టి మీరు కూడా ఒక ప్రయత్నం చేయాలి.